హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐట్వెంట్స్ అకాడమీ. దిస్ ఇస్ శివ. ఈ వీడియోలో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ as a కోడ్ అంటే ఏంటి, అలాగే టెరాఫామ్ అంటే క్లియర్ చూద్దామండి. సో లాస్ట్ దాకా అయితే చూడండి వీడియో, సో దట్ విల్ బి గెటింగ్ ద క్లియర్ అండర్స్టాండింగ్ అబౌట్ వాట్ ఈస్ ఐఏసీ అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ టెరాఫామ్. ఓకే, సో లెట్స్ కమ్ బ్యాక్ టు అవర్ వన్ నోట్. ఫస్ట్లీ, ఈ రోజు టూ టూ టాపిక్స్ అవుతాయండి. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఐఏసీ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ as a కోడ్, అలాగే వాట్ ఈస్ టెరాఫామ్. ఓకే, ఈ రెండు ఎందుకు చూడాలంటే ఖచ్చితంగా ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు మూవ్ ఇన్ టు క్లౌడ్, మ్యాండేటరీ స్కిల్ ఏమైనా ఉందంటే అలాంగ్ విత్ ద క్లౌడ్ రిసోర్సెస్, ఐఏసి ఇది మ్యాండేటరీ అండి. ఇవి లేకుండా యూ కాంట్ గో ఇన్ టు ఎనీ క్లౌడ్ ఇంటర్వ్యూస్ ఆర్ ఎనీ సార్ట్ ఆఫ్ వర్కింగ్ రోల్ ఏమి చేయలేరు, ఎందుకంటే ప్రతిదీ ఆటోమేషన్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ రోజుల్లో. అందుకే మనం చాలా క్లియర్ గా ఐఏసి అంటే ఏంటి, టెరాఫామ్ అనేది చూద్దాం. ఫస్ట్లీ, ఐఏసి స్టాండ్స్ ఫర్ వాట్? ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్. అదేంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోడ్ మీనింగ్ ఏంటి, అసలు ఇన్ఫ్రా అంటే మీనింగ్ ఏంటి ఫస్ట్ చూద్దాం. ఓకేనా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఎవర్ యూ ట్రైంగ్ టు క్రియేట్ ఇన్ క్లౌడ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెట్వర్క్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు, ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయాలి, ఒక డేటాబేస్ క్రియేట్ చేయాలి, ఒక డిస్క్ క్రియేట్ చేయాలి. ఓకే, అలాగే ఒక లోడ్ బ్యాలెన్సర్. ఎనీథింగ్ దట్ యూ ట్రైంగ్ టు క్రియేట్ ఇన్ ద క్లౌడ్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకేనా? సో నేను క్లౌడ్ కోసం స్పెసిఫిక్గా మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆ ఇన్ఫ్రా ఎలా క్రియేట్ చేస్తారు మీరు? మల్టిపుల్ వేస్ ఉన్నాయండి. అంటే ఏంటి మల్టిపుల్ వేస్ మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, శివ అనే పర్సన్ I27 అనే కంపెనీలో జాయిన్ అయ్యారండి. ఓకేనా? తనకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే గూగుల్ క్లౌడ్లో కానీ అమెజాన్ క్లౌడ్లో కానీ యూ నీడ్ టు క్రియేట్ ఫ్యూ రిసోర్సెస్. ఏంటవి? ఫ్యూ రిసోర్సెస్ అంటే ఫ్యూ, వాళ్ళ ప్రాజెక్ట్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం క్రియేట్ చేయమని చెప్పారు. ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే? ఫస్ట్ ఒక నెట్వర్క్ క్రియేట్ చేయండి, ఒక VPC క్రియేట్ చేయండి, అలాగే ఒక 3 సబ్ నెట్వర్క్ కావాలి నాకు. ఓకే, నెక్స్ట్ ఒక 2 ఫైర్ వాల్స్ కావాలి. నెక్స్ట్ ఇంకేం కావాలి? బై డిఫాల్ట్ గా ఐ నీడ్ టు హ్యావ్ సర్టెన్ థింగ్స్ లైక్ మాకు ఒక 3 వర్చువల్ మెషిన్స్ కావాలి. ఓకే, అండ్ ఈ త్రీ వర్చువల్ మెషిన్స్ కూడా ఈచ్ డిస్క్ వచ్చేసరికి ఇట్ విల్ బి అరౌండ్ 20 GB ఆఫ్ డిస్క్. నెక్స్ట్ ఐ నీడ్ టు హ్యావ్ వన్ డేటాబేస్. ఓకే, నెక్స్ట్ నాకు ఒక 2 లోడ్ బ్యాలెన్సెస్ కావాలి. ఓకే, ఒక 3 పబ్లిక్ ఐపీస్ కావాలి. ఇలాగా ప్రతి అప్లికేషన్ లో కూడా వీ నీడ్ టు హ్యావ్ సర్టన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. అంటే ప్రతి కంపెనీలో కూడా ప్రతి ప్రాజెక్ట్ లో మనకి ఇన్ఫ్రా అవసరం ఉంటుంది. ఇప్పుడు ఆ ఇన్ఫ్రా ఎలా క్రియేట్ చేయాలి అంటే మల్టిపుల్ వేస్ ఉన్నాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎనీ క్లౌడ్ ప్రొవైడర్ తీసుకుంటున్నప్పుడు యూ కెన్ క్రియేట్ ఇన్ఫ్రా యూజింగ్ కన్సోల్. అంటే ఏం చేయొచ్చండి, మీరు కన్సోల్ లాగిన్ అయ్యి మీరు కావాలంటే ఆ ఫామ్ మొత్తం ఫిల్ చేసుకుంటూ రావచ్చు. ఓకేనా? ఒకసారి ఎగ్జాంపుల్ కూడా చూద్దాం కావాలంటే. ఒకసారి ఐఎమ్ గోయింగ్ టు గూగుల్ క్లౌడ్. నేను ఒక VM క్రియేట్ చేయాలనుకుంటున్నాను. నేను ఎగ్జాంపుల్ ఎందుకు చూపిస్తుంటే మీకు చాలా క్లియర్ అర్థం కావాలి కాబట్టి. నేను ఒక VM క్రియేట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తానంటే VM నేమ్ ఏంటి, ఓకే, ఇన్స్టెన్స్ నేమ్, నాకు ఏ రీజన్ లో కావాలి, ఏ జోన్ లో కావాలి, ఈ ఫామ్ అంతా ఫిల్ చేస్తాను. అలాగే మల్టిపుల్ పేజెస్ ఉన్నాయి, ఈ పేజెస్ అన్ని కూడా నేను మాన్యువల్ గా వెళ్ళి ఒక్కటి ఫిల్ చేసుకుంటూ వెళ్తే నాకు ఒక VM క్రియేట్ అవుతుంది. మరి నాకు ఇంత ఇన్ఫ్రా ఉంది చెప్పేసి ఒక VM క్రియేట్ చేయడానికి నాకు అన్ని ఫామ్స్ ఫిల్ చేయాలన్నప్పుడు VPCs సబ్ నెట్వర్క్స్ ఎలా క్రియేట్ చేస్తాను నేను? అంటే ఇఫ్ దెర్ ఇస్ ఆప్షన్ యూ కెన్ గో అండ్ క్రియేట్ ఇన్ ద క్లౌడ్ యాజ్ వెల్, యూ కెన్ గో అండ్ క్రియేట్ ఇన్ ద కన్సోల్ యాజ్ వెల్. కాకపోతే కన్సోల్ చేయడం వల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, ఏంటో మళ్ళీ చూద్దాం. లేదా ఏం చేస్తారు, యూ కెన్ గో అండ్ క్రియేట్ ద కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ యాజ్ వెల్, CLI లో క్రియేట్ చేసాను. అంటే మీరు టెర్మినల్ నుంచి గూగుల్ క్లౌడ్ కమాండ్స్, లేకపోతే అమెజాన్ కమాండ్స్, ఎజ్యూర్ కమాండ్స్ ఉపయోగించుకొని మీరు ఇన్ఫ్రాని క్రియేట్ చేసుకుని వెళ్ళొచ్చు. కాకపోతే ఇవన్నీ కూడా రియాలిటీ చాలా దూరంగా ఉంటాయి. అంటే నేర్చుకున్నప్పుడు ఓకే, వన్స్ ఇన్ అవెల్ చేసే ఆపరేషన్స్ ఓకే, బట్ కంపెనీస్ లో ఈ ఇన్ఫ్రా అంతా కూడా ఒక డెవ్ ఎన్విరాన్మెంట్ కోసం అనుకుందాం. ఇప్పుడు ఈ ఇన్ఫ్రా అంతా కూడా మళ్ళీ టెస్ట్ ఎన్విరాన్మెంట్కి అవసరం, స్టేజ్కి అవసరం, ప్రొడక్షన్కి అవసరం, లేదు ఇంకొక ప్రాజెక్ట్కి అవసరం. సో మల్టిపుల్ టైమ్స్ ఇవే టాస్క్ మల్టిపుల్ టైమ్స్ చేయాలనుకోండి, ఐడియల్గా మాన్యువల్గా ఎప్పుడు చేయరు అన్నమాట. మరి ఏం చేస్తారు అంటే ఆటోమేషన్ చేస్తారు. ఎలాంటి ఆటోమేషన్ చేయాలి? ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఆటోమేట్ చేయాలి. అందుకోసం ఏం చేస్తామంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఒక కోడ్ రూపంలో రాసుకుంటామండి. వెరీ సింపుల్. ఏంటిది? మనకి ఏమైతే ఇన్ఫ్రాని క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఒక కోడ్ రూపంలో రాసుకుంటాం. ఓకే, అందుకే మనకి ఐఏసీ అంటే ఫుల్ ఫామ్ జనరల్ గా చాలా సింపుల్ గా మనం అర్థం చేసుకోవాలనుకుంటే ఐఏసీ అనేది ఏంటంటే ఐఏసీ, ఓకే, ఈజ్ నథింగ్ బట్, ఓకే, రైటింగ్ హ్యూమన్ రీడబుల్ కోడ్, ఓకే, టు డిఫైన్ అండ్ డిప్లాయ్ రిసోర్సెస్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, టైప్ వస్తే మీరు ఇగ్నోర్ అండి. ఓకే, ఏంటది బై డిఫాల్ట్ గా ఐఏసీ అనేది చాలా సింపుల్ చెప్పాలంటే నేను ఒక హ్యూమన్ రీడబుల్ కోడ్ రాస్తాను. ఓకే, ఆ హ్యూమన్ రీడబుల్ కోడ్ ఉపయోగించుకొని నాకు కావాల్సిన ఇన్ఫ్రా అంతా కూడా డిప్లాయ్ అవుతూ ఉంటుంది. చాలా సింపుల్ రీడబుల్ కోడ్ అండి, ఇదేం పెద్ద కాంప్లెక్స్ కోడ్ ఏం కాదు. మీరేమి ప్రోగ్రామింగ్స్ లైక్ జావా పైథాన్ రాయరు. హ్యూమన్ కి అర్థమయ్యేలాగా హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్ లో
ఒక కోడ్ రాసుకుంటారు. ఆ కోడ్ బేస్ చేసుకొని మీరు ఇన్ఫ్రా మొత్తాన్ని క్రియేట్ చేస్తారండి. ఓకేనా? బై డిఫాల్ట్ గా ఏంటి ఆ కోడ్ అంటే, బై డిఫాల్ట్ దట్ దట్ క్యాన్ బి లైక్ డిక్లరేటివ్ అంటారు. ఓకే, ఇంకా మనకు తెలియదు. సో లెట్స్ నాట్ వరీ అబౌట్ దీస్ టర్మ్స్. సో ఈ థింగ్ ఏంటి, నాకు హ్యూమన్స్ కి అర్థమయ్యేలాగా ఒక రీడబుల్ ఫార్మాట్ లో ఒక కోడ్ మెన్షన్ రాసుకుంటాను. ఆ కోడ్ ఉపయోగించుకొని నేను ఇన్ఫ్రా క్రియేట్ చేసుకుంటాను. దట్స్ ద ఫస్ట్ పార్ట్. ఓకే, ఇప్పుడు ఈ ఐఏసీ వల్ల బెనిఫిట్స్ ఏంటి? ఓకే, ఏదో బెనిఫిట్స్ ఉండాలి కదా యూస్ చేస్తున్నందుకు. ఓకే, బెనిఫిట్స్ ఆఫ్, ఓకే ఇక్కడ వద్దులండి, లెట్స్ కమ్ బ్యాక్ టు అవర్ వన్ నోట్. ఓకే, ఇప్పుడు ఏంటి, లెట్స్ అండర్స్టాండ్ ద బెనిఫిట్స్. చాలా క్లియర్గా అండి. బెనిఫిట్స్ ఏంటి మనకు అర్థమైంది ఏంటి, నేను హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్ లో నేను కోడ్ రాసుకుంటాను. ఆ కోడ్ ఉపయోగించుకొని నేను ఇన్ఫ్రాని క్రియేట్ చేసుకుంటాను. దట్ ఈస్ బిన్ కాల్డ్ ఐఏసీ అంటారు. ఎక్సలెంట్. ఓకే, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి? ఫస్ట్ థింగ్, కన్సిస్టెన్సీ ఉంటుందండి. ఏముంటది? కన్సిస్టెన్సీ ఉంటుంది. అంటే మీనింగ్ ఏంటి? బై డిఫాల్ట్ గా ఇందాక మనం ఏం చేసాం, ఒక విఎం క్రియేట్ చేయాలంటే మల్టిపుల్ పేజెస్ మూవ్ చేసుకుంటూ వెళ్ళాం. అలా కాకుండా నేను ఒక 10 విఎమ్స్ క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా హ్యూమన్స్ అనేవారు ఎర్రర్స్ క్రియేట్ చేస్తారండి. ఓకే, హ్యూమన్స్ ఎర్రర్స్ క్రియేట్ చేస్తారు. కాకపోతే ఈ కన్సిస్టెన్సీ మీనింగ్ ఏంటంటే, నాకు ఎటువంటి మాన్యువల్ కాన్ఫిగరేషన్స్ లేకుండా నేను ఒక కోడ్ ప్రొవైడ్ చేస్తాను. ఈ కోడ్ని అప్లై చేసుకొని నాకు ఇన్ఫ్రా క్రియేట్ చేయి. వెరీ సింపుల్. సో ఒకసారి రన్ చేసిన అదే కోడ్ 100 టైమ్స్ క్రియేట్ చేసినా కూడా ఎక్కడ కూడా మిస్టేక్ జరగవు, కన్సిస్టెన్స్ గా ఉంటుంది. ఓకే, అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వర్షన్ కంట్రోల్. ఏంటిది? వర్షన్ కంట్రోల్. అంటే మీనింగ్ ఏంటి? ఇప్పటి వరకు నేను ఏమైతే కన్సోల్లో చేంజెస్ చేశానో అవన్నీ కూడా ట్రాక్ చేయడానికి స్కోప్ లేదు. ఎందుకంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐఎమ్ ట్రైంగ్ టు ఎంటర్ హలో అని ఒక నేమ్ ఎంటర్ చేశాను. తర్వాత న్యూ అని ఎంటర్ చేస్తున్నాను. ఎవరైనా ట్రాక్ చేస్తున్నారు? ఎవరు ట్రాక్ చేయట్లేదండి. అందుకోసం ఏంటి, బై డిఫాల్ట్ ఎప్పుడైతే మీరు ఐఏసీకి వెళ్ళారో వర్షన్ కంట్రోలింగ్ ఉంటుంది. ఓకే, అంటే మీరు ఎటువంటి కోడ్ చేంజెస్ చేసినా కూడా ట్రాక్ చేయొచ్చు వాటిని. ఓకే, లాస్ట్ టైం ఏం చేంజెస్ ఉన్నాయి? ఓకే, ప్రీవియస్ గా ఒక 3 విఎమ్స్ ఉండేవి. ఇప్పుడు శివన్ డెవలపర్ వచ్చి 4 విఎమ్స్ క్రియేట్ చేశారు. సో ఇవి నేను ట్రాక్ చేసుకుంటూ వెళ్తాను. ఓకే, ఫర్ బెటర్ విజిబిలిటీ అండ్ కొలాబరేషన్. అట్ ద సేమ్ టైం ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ ఐఏసీ యూస్ చేయడం వల్ల టీమ్ కొలాబరేషన్ ఉంటుందండి. ఓకే, అంటే ఏంటి, ఇప్పుడు నేను ఒక్కనే కాదు కంపెనీలో వర్క్ చేసేది, నాతో పాటు మల్టిపుల్ టీమ్ మెంబర్స్ ఉంటారు, మల్టిపుల్ క్లౌడ్ ఇంజనీర్స్ ఉంటారు, మల్టిపుల్ డెవాప్స్ ఇంజనీర్స్ ఉంటారు. సో వీళ్ళందరూ కూడా ఇన్ఫ్రాని క్రియేట్ చేయాలి. సో కొలాబరేషన్ చేస్తున్నప్పుడు దిస్ ఐఏసీ విల్ ప్లే ఏ క్రిటికల్ రోల్ అనమాట. ఓకే, ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ టీమ్స్ ఉంటాయి కాబట్టి, టీమ్స్ అన్ని కూడా స్కాటర్డ్ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి వాళ్ళు దే కెన్ స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ ద స్టఫ్. అండ్ ద మోస్ట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏమైనా ఉందంటే, ఓకే, బై డిఫాల్ట్ గా స్పీడ్ అండ్ కాస్ట్ ఎఫిషియన్సీ. బై డిఫాల్ట్ గా నేను కన్సోల్కి ఒక 10 విఎమ్స్ క్రియేట్ చేయాలన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక విఎంకి ఒక 1 మినిట్ టైం పట్టింది అనుకోండి, 10 మినిట్స్ టైం పడుతుంది. అలాగే ఒక 10 విపిసి క్రియేట్ చేయాలంటే ఒక 20 మినిట్స్. బై డిఫాల్ట్ గా మల్టిపుల్ రిసోర్స్ పెరిగిపోతే ఏమవుతుంది, మాన్యువల్ చేస్తున్నప్పుడు టైం పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం మాన్యువల్ చేస్తున్నప్పుడు ఎర్రర్స్ పెరుగుతాయి. ఓకే, మాన్యువల్ చేస్తున్నప్పుడు ఏమవుతుందండి, కన్సిస్టెన్సీ ఉండదు, హ్యూమన్ ఎర్రర్స్ పెరుగుతాయి. సో ఇవన్నీ ఏమైతే ఉన్నాయో వీటిలన్నిటిని ఓవర్ రైట్ చేసుకుంటే మనం ఏం చేస్తాం అంటే, ఇక మీద ఎప్పుడైనా కూడా అండర్స్టాండ్ దట్ ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ ఎనీ రిసోర్స్ ఇన్ ద క్లౌడ్, okay, cloud, then I will be using something called as a infrastructure as a code. ఓకే, సరే ఎక్సలెంట్. ఐఐసి అంటే అర్థమైంది మనకి. ఒక ఇన్ఫ్రాని క్రియేట్ చేస్తుంది కోడ్ రూపంలో. ఎలా క్రియేట్ చేస్తుంది? ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేస్తుంది అంటే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏమి యూస్ చేస్తుందండి, వీ విల్ బి యూజింగ్ సంథింగ్ కాల్డ్ as a డిక్లరేటివ్ అప్రోచ్. ఓకే, ఇవన్నీ కూడా మన కమింగ్ వీడియోస్ లో ఇంకా కొంచెం డీటెయిల్ గా చూద్దాం. డిక్లరేటివ్ అప్రోచ్ అంటారు. అంటే ఏంటి, బై డిఫాల్ట్ గా నేను ఐఏసీకి ఏం చెప్తానంటే, వాట్ ఐ వాంట్. ఓకే, అండ్ నాట్ హౌ టు అచీవ్ ఇట్. అంటే నేను ఒక విఎం క్రియేట్ చేయాలన్నప్పుడు నేను విఎం క్రియేట్ చేయమని చెప్తాను. ఎలా క్రియేట్ చేయాలనే విషయం నేను చెప్పను. దట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఐఏసీ టూల్ టు ఐడెంటిఫై దాట్. నాకు విపిసి కావాలి, నాకు విఎం కావాలి, నాకు ఒక డేటాబేస్ కావాలి, అంతే. అది ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తావు అనేది మనకు సంబంధం లేదు. అందుకే వాటిని డిక్లరేటివ్ అప్రోచెస్ అంటారు. ఓకే, నో ఇప్పుడు సరే ఈ ఐఏసీ ఇంప్లిమెంటేషన్ చేస్తాను, ఈ డిక్లరేటివ్ అప్రోచ్ చూస్ చేసుకుంటాను, ఇటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ ఏమీ యూస్ చేయట్లేదు, దట్స్ గుడ్ పార్ట్. ఓకే, కాకపోతే మరి ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తారు? దే షుడ్ బి సమ్ టూల్ ఫర్ దాట్, రైట్? హియర్ కమ్స్ అవర్ టూల్ కాల్ ఇస్ టెరాఫామ్ అండి. ఓకే, వస్తే పిక్చర్లోకి టెరాఫామ్. టెరాఫామ్ ఏం చెప్తుంది? మీరు ఏమైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోడ్ ఇంప్లిమెంటేషన్ చేద్దాం అనుకుంటున్నారో, ఓకే, ఐ విల్ హెల్ప్ యూ. నేను హెల్ప్ చేస్తాను మీకు. ఓకే, ఐ విల్ బీ హ్యావింగ్ సమ్ సార్ట్ ఆఫ్ లాంగ్వేజ్, హ్యాషికార్ప్ లాంగ్వేజ్, హెచ్సిఎల్ లాంగ్వేజ్ ఉంటుందండి. ఈ హెచ్సిఎల్ లాంగ్వేజ్ ఉపయోగించుకొని మీరు ఏమైతే ఇన్ఫ్రాని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఇన్ఫ్రా నాకు ప్రొవైడ్ చేయండి, అంటే ఆ కోడ్ నాకు ప్రొవైడ్ చేయండి. నేను ఏం చేస్తానంటే, మీరు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జీసీపీలో కావాలంటే జీసీపీలో, ఎజ్యూర్లో కూడా ఎజ్యూర్లో, ఆఖరి ఎనీ క్లౌడ్, ఏడబ్ల్యూఎస్ అండ్ ఏడబ్ల్యూఎస్ లో వాటిలో నేను ఇన్ఫ్రాని డిప్లాయ్ చేస్తాను.
ఓకే, అందుకే టెరాఫామ్ ఏం చెప్తుందండి, బై డిఫాల్ట్ గా ఇట్స్ ఐఏసీ టూల్ విచ్ విల్ బి హెల్పింగ్ అస్ టు క్రియేట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఐఏసీ టూల్. అంతే, అంతమించి ఏమీ కాదు. ఓకేనా. ద గుడ్ పార్ట్ ఆఫ్ టెరాఫామ్ ఇస్ దట్ ఇట్ విల్ బి సపోర్టింగ్ మల్టిపుల్ క్లౌడ్ ప్రొవైడర్స్ అండి. టెరాఫామ్ విల్ సపోర్ట్ అమెజాన్, ఇజ్యూర్, గూగుల్, మల్టిపుల్ ప్రొవైడర్స్ సపోర్ట్ చేస్తుంది. అంటే మీనింగ్ ఏంటి ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు గూగుల్కి వెళ్ళి టెరాఫామ్ ప్రొవైడర్స్ అంటే చదవండి. ప్రొవైడర్స్ అని తెలియదు మనకి, దట్స్ ఓకే, నెమ్మదిగా నేర్చుకుందాం. ఓకే, విసి టెరాఫామ్ అనేది అమెజాన్, ఇజ్యూర్, గూగుల్, క్యూబర్నెటిస్, ఆలిబాబా క్లౌడ్, ఇవన్నీ క్లౌడ్ కూడా సపోర్ట్ చేసుకుని వెళ్తుంది. సో ఇక మీద మీరు ఎప్పుడైనా టెరాఫామ్ అనే ఒక టూల్ ఉపయోగించుకొని, హెచ్సిఎల్ లాంగ్వేజ్ ఉపయోగించుకొని, యూ కెన్ డిప్లాయ్ యువర్ రిసోర్సెస్ ఆన్ యువర్ విష్ ఆఫ్ ద క్లౌడ్. అంటే మీరు ఏ క్లౌడ్ లో కానీ క్లౌడ్ లో డిప్లాయ్ చేసుకుంటూ రావచ్చు. ఓకే, ఈ ప్రాసెస్ లో ఒక్కసారి టెరాఫామ్ అంటే ఏంటో చూద్దాం, క్లియర్ డెఫినేషన్. ఓకే, automate your infrastructure on any cloud with Terraform. Okay, infrastructure automation to provision and manage resources in any cloud or data center. అంటే మీరు ఏ క్లౌడ్ అయినా కూడా టెరాఫామ్ అనే టూల్ ఉపయోగించుకొని మీరు ఎటువంటి ఇన్ఫ్రాని క్రియేట్ చేయాలనుకుంటున్నారో హ్యాపీగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో నౌ వి అండర్స్టూడ్ దట్ IAC is how you write the code. Terraform will be helping you to implement that IAC and create resources. Okay, na? So now, if you observe, లెట్ మీ షో యూ వన్ డెమో యాజ్ వెల్. డెమో ఇప్పుడు వదిలేండి, ఐల్ బి క్రియేటింగ్ నెక్స్ట్ వీడియోలో నేను ఒక ఎండ్ టు ఎండ్ ఒక VMకి ఎలా క్రియేట్ చేయాలని కూడా చూపిస్తాను. బట్ ఈ వీడియోలో లెట్స్ అండర్స్టాండ్ ఐఏసీ అంటే ఏంటి చూసాము, అలాగే టెరాఫామ్ అంటే ఏంటి చూసాము. ఓకే, సో ఒకసారి ఇఫ్ యూర్ హ్యావింగ్ సమ్ కన్ఫ్యూజన్ అగైన్, వన్స్ గో త్రూ ద వీడియో. ఐఏసీ అంటే ఏంటి, టెరాఫామ్ అంటే ఏంటి, ఒక్కసారి మళ్ళీ చూడండి, సో దట్ యుల్ బి గెటింగ్ క్లియర్ అండర్స్టాండింగ్. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, టెరాఫామ్ ఇస్ మ్యాండేటరీ, అది ఆప్షనల్ కాదు, ఇది మ్యాండేటరీ. ఓకే, మ్యాండేటరీ టూల్స్ ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే మీరు. ఓకేనా. సో ఒక్కసారి రిపీట్ చేయండి, ఐఎస్సి అంటే ఏంటి, మన కోడ్ ని మనం ఏమైతే ఇన్ఫ్రాని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఒక కోడ్ రూపంలో రాసుకుంటాను. అండ్ నెక్స్ట్ ఈ టెరాఫామ్ అనే టూల్ ఉపయోగించుకొని తను ఏమైతే హెచ్సిఎల్ లాంగ్వేజ్ చెప్తుందో, హ్యాషికట్ లాంగ్వేజ్, డిక్లరేటివ్ అప్రోచ్ లో నేను నాకు కావాల్సిన ఇన్ఫ్రా మొత్తాన్ని కూడా క్రియేట్ చేసుకుంటాను. అండ్ ఏ క్లౌడ్ అండి, టెరాఫామ్ బై డిఫాల్ట్ బి సపోర్టింగ్ మల్టిపుల్ క్లౌడ్ ప్రొవైడర్స్. ఓకే, so yeah, that's it for the video, Andy. I think you have got some understanding about what is an ISC and what exactly is Terraform. If you're new to the channel, do subscribe the channel, Andy, for latest updates and other videos as well. Okay. Happy learning till the next video. Thank you. Bye.